అప్పుడెప్పుడో 2012లో చెన్నైని చపాకులు, ముంబైని వాంఖడేలో, కేకేఆర్‌ని ఈడెన్ గార్డెన్స్‌లో, కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అప్పుడు కింగ్స్ లెవెన్ పంజాబ్ ఫ్యాన్స్‌కి గుర్తుంటది. గుర్తు లేదు అంటే కన్నడ బ్యాచ్. కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓడించిందనమాట. ఈ 3 మెయిన్ టీమ్స్ ఏందంటే 3 కూడా ఎక్కువ ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచింది ఈ 3. అంటే చెన్నైని చెన్నై ఇంటికెళ్ళి, ముంబైని ముంబై ఇంటికెళ్ళి, కేకేఆర్‌ని కేకేఆర్ ఇంటికెళ్ళి ఓడించింది. అప్పట్లో పంజాబ్ ఒకటే. ఇప్పుడు పంజాబ్ కూడా మంచి దుమ్ము దులిపింది ఆ సీజన్. టేబుల్ టాపర్ గా ఫినిష్ చేసింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి 13 ఏళ్ల తర్వాత 2025లో అదే పని ఇప్పుడు బెంగళూరు చేసి ఫస్ట్ మ్యాచ్ లోనే కేకేఆర్ ని ఈడెన్ గార్డెన్స్ ఓడించారు. చెన్నైని చపాకులో ఓడించారు 17 ఏళ్ల తర్వాత. ఇప్పుడు ముంబైని ముంబైలో ఓడించారు 12 ఏళ్ల తర్వాత. ఇది బెంగళూరుకి మంచి బూస్ట్ ఇచ్చే న్యూస్ అనమాట. ముంబైని ముంబైలో ఓడించడం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఫుల్ సర్కిల్ తిరిగి వచ్చినట్టు. ఫుల్ సర్కిల్ ఏంటి, ఈ మ్యాచ్ ఎందుకు ఆర్సీబీకి కీలకం అని మనం వీడియో కొంచెం ముందు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ ఛానల్ కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాయి. మీ అభిప్రాయాలు ఏమంటే కామెంట్ చేసి చెప్పండి. నేను ఆల్మోస్ట్ ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ ఆర్సీబీ మ్యాచ్ వాంఖడేలో జరిగింది. చాలా మంది గుర్తుండే ఉంటుంది ఫ్యాన్స్ కి. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ 190 అరౌండ్ స్కోర్ చేసింది. స్కోర్ మంచిదే గానీ గెలిచే స్కోర్ కాదు అని ఫ్యాన్స్ అందరికి అనిపించింది. మ్యాచ్ ఓడిపోయింది కూడా. ఇంకా 27 బాల్స్ ఉండగానే ముంబై ఆ స్కోర్ ని చేజ్ చేసేసి గెలిచేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అసలు ఫ్రస్ట్రేషన్ లో గెలిపారు అనమాట. మంచి బ్యాటింగ్ అయినప్పుడు ఈ సంవత్సరం అట్లా కప్పు కొడతాం అనుకుంటున్నాము, ఇప్పుడేంట్రా ఇట్లా ఆడుతున్నారు, ఇట్లా ఓడిపోయారు ఇంత దారుణంగానా, ఇలాగైతే ముంబైని ఎట్లా ఓడిస్తారు వీళ్ళు. ముంబై అటు ఇటు ఏమని జరిగినా సరే ప్లే ఆఫ్స్ వచ్చే టీమ్ అందుకని చెప్పి చాలా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడే ఆర్సీబీ కెప్టెన్ లాస్ట్ ఇయర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఎందుకు ఓడిపోయారు మీరు అడిగితే ఒకటే చెప్పారు, పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మేము కనీసం ఒక 20-30 రన్స్ తక్కువ చేసాము, ఆ 20-30 రన్స్ మమ్మల్ని ముంచేసినాయి, ఇది అర్థం చేసుకొని మార్చుకోవాలి ఆట అని ఆ మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆర్సీబీ ఆడతీరు మారిపోయింది. మీరు ఇప్పుడు వెళ్ళి గూగుల్లోనే ఎక్కడో ఎత్తుక్కొని డేటా తీసినా సరే ఆ మ్యాచ్ తర్వాత ఆర్సీబీ పవర్ ప్లే రన్ రేట్ గానీ, మిడిల్ ఓవర్ లో రన్ రేట్ గానీ, డెత్ ఓవర్ లో రన్ రేట్ గానీ మొత్తం మారిపోయింది అనమాట. ఆర్సీబీ పవర్ ప్లే లో 8-7 ఇట్లా మెయింటైన్ చేసే రన్ రేట్ అట్లా 10+ వెళ్ళిపోయింది. 10+ చేయాల్సింది అన్నట్టు ఆడింది అనమాట. రిజల్ట్ కూడా మనం లాస్ట్ ఇయర్ చూసాం, వరుసగా 4 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ వెళ్ళింది. అది ఇప్పుడు కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఆర్సీబీ ఫ్యాన్స్ కి చాలా పాజిటివ్ విషయం. ఎట్ ద సేమ్ టైం కెప్టెన్సీ వల్ల గానీ, ప్లేయర్ల ఫామ్ వల్ల గానీ, ఏదో దాని వల్ల ముంబై, చెన్నై లాంటి టీంలు కొంచెం తడబడుతుంది. కానీ ఈ మ్యాచ్ ముంబైలో మనకు చాలా గట్టి మెచ్చుకోవాలి. లాస్ట్ మ్యాచ్ లక్నో చేతిలో ఓడిపోవడమే చాలా దరిద్రం అని అనుకున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఆడకు ఓడిపోవాలా, ఆడారు బాగానే, అదృష్టం కలిసే ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ తిలక్ వర్మన్ రిటైర్డ్ అవుట్ చేయడం కూడా చాలా కాంట్రవర్సీ అయింది. దానికి కూడా ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ సమాధానం ఇచ్చారు హేటర్స్ కి. అట్ ద సేమ్ టు హార్దిక్ పాండ్యా వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. తనకి దెబ్బ తగిలింది అంతకుముందు ప్రాక్టీస్ లో, అందుకని చెప్పి తనని రిటైర్ చేసి కొత్తను పంపించామని. అది ఏమైనా గానీ ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్నంత సేపు మ్యాచ్ ముంబైదే అనుకున్నాను. ఈ మ్యాచ్ ఫైనల్ ఓవర్ కృణాల్ పాండ్యా వేస్తే తనే మ్యాచ్ నలుపు తిప్పాడని అందరూ అనుకుంటున్నారు. నా దృష్టిలో అది కాదు. భువనేశ్వర్ కుమార్ వేసింది 18th ఓవర్, కేజ్రీవుడ్ వేసింది 19th ఓవర్. తిలక్ వర్మని హార్దిక్ పాండ్యా అవుట్ చేసి వాళ్ళిద్దరు. అక్కడే మ్యాచ్ పోయింది ముంబై చేతిలో. అయితే ముంబై గెలిచేసేది. వాంకడ ఫుల్ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇక్కడ బౌలింగ్ వేసే ఏ బౌలరు ఎకానమీ తగ్గించుకోవడం కుదరదు. ఏదో బుమ్రా లాంటి జీనియస్ కి అది కుదిరింది కానీ మిగతా అందరు కుదరదు. అలాంటి టైంలో కూడా వాళ్ళు రిస్క్ తీసుకున్న చాలా చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని భువనేశ్వర్, జోస్వేజర్ బౌలింగ్ వేస్తారు. దాని వల్లే వాళ్ళు 18-19 ఓవర్లో యావరేజ్ రన్స్ ఇచ్చి ఇద్దరు కీలకమైన బ్యాట్స్మెన్ అవుట్ చేసి కృణాల్ పాండ్యా ఫినిష్ చేయడం అద్భుతం. 19 రన్స్ కొట్టాలి ఓవర్ లో అంటే ప్రస్తుత T20 ఫామ్ లో కుర్రోళ్ళు అట్లా బాగుతున్నారు చూస్తున్నాం కదా, కాపాడడం చాలా అంత ఈజీ కాదు. అలాంటిలో తను 3 వికెట్లు తీసి కాపాడడం చాలా గొప్ప విషయం. కృణాల్ పాండ్యా కేట్ కొట్టేయట్లేదు, అది ఏం లేదు అనట్లేదు, కానీ మ్యాచ్ మనుపు తిరిగి మాత్రం 18-19 ఓవర్లో అని చెప్తాను. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టోల్ సెట్ చేశాడు ఆర్సీబీ, దాన్ని రజత్ పట్టిదారు కంటిన్యూ చేసి తీశాడు. ఇద్దరు రష్ ఆర్సీబీకి, వీళ్ళిద్దరు బ్యాటింగ్ లో కీలకం. జితేష్ శర్మ కూడా ఏం బ్యాటింగ్ చేస్తున్నాడు. డీకే తర్వాత అలాంటి ఫినిషర్ దొరుకుతాడా మనకి అనుకుంటే దొరుకుతాడని చెప్పి నిరూపించాడు. ఆ విషయంలో నేను హ్యాపీ. ముంబైలో నాకు కొంచెం బాధ పెడుతున్న విషయం ఏంటంటే రోహిత్ ఫామ్ 2 4లు 6 అట్లా కొట్టి ఆడుతున్నాడు, రోజు కూడా ఫామ్ లోకి వచ్చాడు టైంలో తను అవుట్ అయిపోవడం చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉందన్నమాట ఫ్యాన్స్ అందరికి, నాకు కూడా. రోహిత్ ఆడుతుంటే అది చాలా అందంగా ఉంటది, అది చూస్తా ఉందా అనిపిస్తుంది. అది మిస్ అయిపోతున్నాను ఫీలింగ్ అంతే. సూర్యకుమార్ యాదవ్ కొంచెం స్క్రాచీ ఆడుతున్నాడు, తను కూడా కొంచెం ఫామ్ లోకి వస్తే ముంబై తలరాత మారిద్ది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు ఫామ్ లోకి రాలేదంటే ముంబై ప్లే ఆఫ్స్ కల్లా చాలా కష్టం. తిలక్ వర్మ ఆడుతున్నాడు, లాస్ట్ మ్యాచ్ ఆడపని ఈ మ్యాచ్ రిడెంప్షన్ ఆర్క్ లాగా బాది పారేసాడు. హార్దిక్ పాండ్యా బాగానే ఆడుతున్నాడు, బౌలింగ్ బాగా చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ ఒక్కరి వల్ల మ్యాచ్ గెలవలేం కదా, అందరు ఆడాలి.
హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ వెనక నిలబడి ఇంకా పుష్ ఇస్తే మ్యాచ్ గెలుస్తారు. ఇలాంటి పొజిషన్ లో ఉండి ముంబై ప్లే ఆఫ్స్ కనమాట 5 మ్యాచ్‌లో ఒకటే గెలిచారు. ఇలా పని అయిపోయింది అనుకున్న టైంలో కూడా తర్వాత వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం ముంబై కొత్త ఏం కాదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాలా సార్లు చేశారు అట్లా. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా అలా చేయొచ్చు. చేస్తారని ఆశిద్దాం. బెంగుళూరు మాత్రం మంచి ఫామ్ లో కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళేలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. మీరేమనుకుంటున్నారు? బెంగుళూరు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిద్ది అనుకుంటున్నారా? ముంబై ఛాన్స్ ఉన్నాయంటారా? కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.